నమస్తే డాక్టర్. నమస్తే అండి. చెప్పండి ఏంటి ప్రాబ్లము? పాప హైట్ రావటం లేదు సార్. నాకేమో 'అనుష్క శెట్టి' మాదిరి, 'దీపిక పడుకొనే' మాదిరి హైట్ ఇష్టము. ఈ హైట్ వచ్చాక ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా సార్? చేయొచ్చండి. మనము మొదటగా ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకొని, దాని తర్వాత మనం హైటు, వెయిటు లాంటి పరీక్షలు చిన్న చిన్నవి చేసుకొని, వాటిని మనం గ్రోత్ చార్ట్స్ అంటామండి. ఈ గ్రోత్ చార్ట్స్‌లో వాళ్ళ హైట్ నార్మల్‌గా ఉందా, తగినంత ఉందా లేదో చూసుకోవాలి. 90% గ్రోత్‌ని మనం నిర్ధారించేది జెనెటిక్ పొటెన్షియలే అండి. పేరెంట్స్ యొక్క హైటు వాళ్ళ వంశంలోది. తర్వాత వాళ్ళ న్యూట్రిషను, తినే ఫుడ్డు, యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ ఇవన్నీ. ఇవి కాకుండా ఏమన్నా హార్మోన్ లోపాల వల్ల ఏమన్నా ఉన్నాయా, హైట్ ఏమన్నా తక్కువ ఉందంటే థైరాయిడ్ హార్మోన్ కానీ, గ్రోత్ హార్మోన్ కానీ, ఇలాంటి లోపాలు ఏమన్నా ఉన్నాయనుకుంటే మనం తగిన పరీక్షలు చేసుకొని నిర్ధారించుకొని మనము ఒకవేళ ఆ తర్వాత వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనకి వాళ్ళకి తిరిగిన పోయిన హైట్ని కూడా మనం కొంచెం పొందడానికి అవకాశం ఉంటుందండి. కానీ మనం ఈ హైట్ సమస్యలు అనేవన్నీ కూడా అబ్బాయిలకైతే ఒక 15, 14 ఏళ్ళ లోపల, అమ్మాయిలకైతే 13 ఏళ్ళ లోపలే మనం ట్రీట్మెంట్ ఇంకా వీలైన తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెడితే అంత మనం మంచిగా ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఓకే.